మన మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన రేపల్లి రెవెన్యూ మినిస్టర్ గారు ఆనగారి వెంకటరమణ గారి చొరవతో మన రేపల్లిలో సర్వేగంగా రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఆ, రేపల్లె తుమ్మల వెంగడపల్లి రోడ్డు 50 కోట్ల వరకు ఆ, కల్వర్ట్లు, సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. రేపల్లి నిజాంపట్నం రోడ్డు వరకు కూడా 50% కంప్లీట్ అయింది. 5 crores. మిగతా అమౌంట్ మిగతా వరకు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. బేదపూర్ రావణంతవరం వరకు వెట్ మిక్స్ డబ్ల్యూఎం వేయడం జరిగింది. తార్ రోడ్డు పనులు కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్యాచ్ వర్క్లు అగ్రిమెంట్లు అయ్యాయి. అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దూలిపూడి కనగాల్లో సిమెంట్ రోడ్లు కలవట్టడం జరుగుతున్నది. యాన్యువల్ మెయింటెనెన్స్ వర్క్లకి ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అగ్రిమెంట్లు అవుతున్నాయి. తొందరలో గుంతలు మిగతా గుంతలు కూడా రోడ్లు గుంతలు లేకుండా అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. రేపల్ సబ్ డివిజన్ R&B తరఫున రాజేష్ మాట్లాడుతున్నారు. మేరకు ఈ రోజు రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ఈ పరంపరలో భాగంగా నిన్న గవర్నమెంట్ కూడా కొద్దిగా రెస్పాండ్ అయింది. డాక్యుమెంట్ రైటర్స్ అంటే జీవితాలకి మేము భరోసా ఇస్తాం, మేము ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్తుంది. కానీ పూర్తి స్థాయిలో దీన్ని రద్దు చేస్తే తప్ప డాక్యుమెంట్ రైటర్స్ కి ఆ మనుగడ అనేది ప్రశ్నార్థకమే. ఒక రకంగా ఇవాళ ఇప్పుడు దస్తావేజులు రాస్తా ఉంటాం, దాంట్లో కొత్త కొత్త పదాలు వస్తా ఉంటాం. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అర్థం కావు. లేకపోతే ఒక కాలువ రాయాల్సి వస్తుంది, ఒక వివాదం ఉంటే దాన్ని అది అసలు ఆర్డర్ ఆఫ్ సెక్షన్ పైనుంచి టాప్ టు బాటం ఎట్లా వచ్చింది అనేది వివరించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే డాక్యుమెంట్ టెంప్లెట్స్ లో వీటన్నిటిని కూడా మనం తీసుకురాలేము. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ లో టీచర్లు చక్కగా పాఠాలు చెప్తా ఉంటారు. బట్ అది ఫిజికల్ టీచర్ని ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేదు. అట్లాగే టెంప్లెట్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్ కి ఎప్పుడు కూడా సబ్స్టిట్యూట్ కాదు. ఈ లేఖల్లో దృష్టిని ఇట్లాగే పెడుతూ ఇంకా అడ్వాన్స్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసి చేయండి. ఇప్పుడు దస్తావేజు స్పీడ్ గా అవ్వట్లేదు అనేది ఏం లేదు. పావు గంటకే డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వ్యవస్థ చక్కగానే ఉంది. ఇది ఎట్లాగే ఉంటే ఇంకా బాగుంటది. మా వృత్తికి ఇబ్బంది లేకుండా ఎన్ని మార్పులు తీసుకొచ్చినా వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్, నో ప్రాబ్లం. మేము దయచేసి చంద్రబాబు నాయుడు గారికి దీని పరంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా జీవితాలను కాపాడండి. మా 1,20,000 కుటుంబాలు వ్యవస్థలో ఉన్నాయి. అంటే కుటుంబానికి 40 చొప్పున వేసుకున్న అరౌండ్ 5 lakh మెంబర్స్ యొక్క లైఫ్స్ క్వశ్చన్ మార్కులో పడిపోతాయి. ఈ ఇబ్బంది లేకుండా మా జీవితాలను కాపాడాలనేది ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన మంచి మనసుతో మా ఇబ్బందిని అర్థం చేసుకోవాలని, మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్టివ్ గానే ఉంటాం, మేము వ్యతిరేకం కాదు, మాకంతా మంచి చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఆయన అభ్యర్థిస్తున్నాం. 396 జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. ఇది పార్షియల్ గా కూడా ఉండటం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది రద్దు చేయాలనేది మా అభిమానం.